శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం ప్రేమ చేతిలో ఓడిన ఓ విజేత కథను విందాం. ఈ కథను రాసిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు. ఈ కథ 17 ఆగస్టు 2025 ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళ్దాం. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ పైకి వస్తుందన్న అనౌన్స్మెంట్ విని ఉలిక్కిపడింది సౌందర్య. సుందర్ ఇంకా రాలేదు అనుకుంది. చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ని గట్టిగా 2 చేతులతో పట్టుకుని చుట్టూ చూసింది. సుందర్ ఎక్కడా కనిపించలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఊరు వదిలి వెళ్తున్నందుకు ఆమెకి ఎంతో బాధగా, మరెంతో భయంగా కూడా ఉంది. ఇప్పుడు సుందర్ కనపడకపోవడంతో ఆమెకి మనసులో ఏమూలో ఆశ మొదలైంది. సుందర్ రాకపోతే తనింటికి వెళ్ళిపోవచ్చు. అమ్మా నాన్నలు ఎక్కడికెళ్ళావని అడిగితే ఏదో ఒక కారణం చెప్పి నమ్మించవచ్చు. తనను రమ్మని చెప్పి అతను రాకపోవడం సుందర్ తప్పు కనుక తనను నిందించడు అనుకుంది సౌందర్య. ఆ ఆలోచన రాగానే ఆమెకి కొంత నిశ్చింతగా అనిపించింది. ఇంతలో ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ పైన ఆగింది. తను ఎక్కవలసిన S2 కంపార్ట్మెంట్ తన ఎదురుగానే ఉంది. ఆమె బెంచీ పైనే కూర్చుని ఉరుకులు పరుగులు పెడుతూ ట్రైన్ వైపు వస్తున్న ప్రయాణికులను చూస్తూ ఉండిపోయింది. గార్డు విజిల్ ఊదాడు. సుందర్ ఇక రాడని నిశ్చయించుకొని ఆమె లేచి నిలబడింది. అప్పుడు మోగింది ఫోను. సుందర్ చేస్తున్నాడు. వెంటనే కాల్ రిసీవ్ చేసుకుని, సుందర్ ఎక్కడున్నావు అని అడిగింది. ముందు నువ్వు ట్రైన్ ఎక్కు అన్నాడు సుందర్. నువ్వు అని అడిగింది సౌందర్య. నేను జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నాను. తెలిసిన వాళ్ళు మనిద్దరిని చూస్తే ఇబ్బంది అవుతుంది. నేను కావల్లో నీ దగ్గరకు వస్తాను. త్వరగా ఎక్కు సౌందర్య అన్నాడు సుందర్. ఆమెకు ఆలోచించడానికి కూడా సమయం దొరకలేదు. పరుగున వెళ్లి ట్రైన్ ఎక్కేసింది. కావలిలో సుందర్ ఆమెని కలుసుకున్నాక అంతవరకు ఆమెలో ఉన్న ఆందోళన మాయమైంది. అతనితో కబుర్లు చెప్తూ ఉత్సాహంగా గడిపింది. బర్త్పై పడుకొనున్న సౌందర్యకు నిద్ర పట్టలేదు. సుందర్ వైపు చూసిందొకసారి. అతను మంచి నిద్రలో ఉన్నాడు. ఆమెకి తన తల్లిదండ్రులు పదే పదే గుర్తుకొస్తున్నారు. అమ్మా నాన్న తన ఇంటికి రాకపోవడంతో బాగా కంగారు పడుంటారు పాపం. నాన్న తన్ను వెతుకుతూ స్కూటర్ పైన ఊరంతా తిరుగుతూ ఉంటాడు. తన స్నేహితురాళ్ల ఇళ్లకు పరుగులు పెడుతూ ఉంటారు. అమ్మ తను నమ్మే దేవుళ్లందరికీ మొక్కుకుంటూ ఉంటుంది. సౌందర్యకి అమాయకంగా కనిపించే తన తల్లి మొహం గుర్తొచ్చింది ఒక్కసారి. మాటలతో కన్నా తన చేతల ద్వారా ఎక్కువ ప్రేమను చూపే తండ్రి గుర్తొచ్చాడు. కళ్ళ నిండా నీళ్లు. నిజానికి తల్లి కంటే తండ్రితోనే తనకు బంధం ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికెళ్లినా తన్ను కూడా స్కూటర్ పైన ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు. స్నేహితుల ఇళ్లకు, గుళ్లకు, మార్కెట్కి, సినిమాలకి, ఇలా ఆయన వెళ్లే ప్రతి చోటకి తనని వెంటేసుకుని వెళ్లేవాడు. వ్యాయామం కోసం ఉదయం పూట ఓ క్లబ్లో షటిల్ ఆడేవాడు. స్కూల్ సెలవు రోజుల్లో అక్కడికి తన్ని తీసుకుని వెళ్ళేవాడు. అందరూ ఆడడం అయిపోయాక నాన్న తనతో కూడా కొంచెం సేపు ఆడుతూ ఉండేవాడు. ఇంటర్లో తను బైపీసీ గ్రూప్ తీసుకుంటానని, తనకు డాక్టర్ కావాలనుందని చెప్తే సరేనన్నారు నాన్న. నాన్న చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగం. ఆ గ్రూపు చదవడానికి, తర్వాత కోచింగ్లకు, ఆ తర్వాత మెడిసిన్ చదవడానికి ఎంతో ఖర్చు అవుతుందని తెలిసినా తన కోరికని కాదనలేదు. కాలేజీలో రోజు రెగ్యులర్ క్లాసులు అయ్యాక ఎంసెట్ కోచింగ్ క్లాసులు ఉండేవి. నాన్న సాయంత్రం కాలేజీ దగ్గరకొచ్చి తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడు. తన కాలేజీ నాన్న ఆఫీస్ నుంచి దాదాపు 3 కిలోమీటర్లు ఉండేది. అయినా శ్రమ అనుకోకుండా వచ్చేవాడు ప్రతిరోజు. తర్వాత రాత్రి 9 గంటల వరకు అక్కడే చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతూ ఉండేవాడు తన కోసం. క్లాసులయ్యాక తనని స్కూటర్ మీద ఇంటికి తీసుకెళ్లేవాడు. ఎంట్రన్స్లో సరైన ర్యాంకు రాకపోవడంతో చాలా డీలా పడిపోయింది తను. అప్పుడు అమ్మా నాన్నలు తన్నెంతో ఊరడించారు. బాధ మరిచిపోవడానికి రోజు తన్ని బయటికి తీసుకెళ్లేవారు నాన్న. ఎక్కువ సమయం తనతోనే గడిపేవారు. తను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా స్ఫూర్తిదాయకమైన విషయాలు ఎన్నో చెప్పేవారు. తను తొందరగానే ఆ బాధ నుంచి బయటికొచ్చి బీఎస్సీలో చేరింది. ఇంటి పక్కనే ఉన్న స్థలం శుభ్రం చేయించి షటిల్ కోర్టు తయారు చేశారు. తనతో తల్లితో షటిల్ ఆడేవాడు నాన్న. తను బాగా ఆడడం గమనించి టౌన్లో జరిగే టోర్నమెంట్లకు తీసుకెళ్లి ఆడించారు. క్రమంగా తన ఊర్లో మంచి షటిల్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకుంది. నాన్న తనకు స్కూటీ కొనిచ్చి డ్రైవింగ్ కూడా నేర్పించారు. తర్వాత నాన్నకు ఆఫీసున్న సమయాల్లో తనే స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ షటిల్ ప్రాక్టీస్కి వెళ్లేది. ఎక్కువ మంది ప్లేయర్లతో ఆడితే తన ఆట మరింత మెరుగవుతుందని ఓ స్పోర్ట్స్ క్లబ్లో తన్ని చేర్పించారు నాన్న. అక్కడ పరిచయం అయ్యాడు సుందర్. అతను తరచుగా క్లబ్కి వచ్చి క్యారమ్స్ ఆడేవాడు. తనతో పరిచయం అయ్యాక షటిల్ ఆడడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి తనతో ఆడేవాళ్ళెవరూ లేకుండా ఖాళీగా కూర్చొనుంటే
సుందర్ దగ్గరకొచ్చి నేనొస్తాను పదండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది అనేవాడు. అతి త్వరలోనే సన్నిహితుడిగా మారిపోయాడు. మరి కొద్ది రోజుల్లో ప్రేమికుడయ్యాడు. తను బీకాం చదువుతున్నానని, తమది మధ్యతరగతి కుటుంబమని, బిజినెస్ చేసి కోటీశ్వరుడు కావడం తన జీవిత ధ్యేయమని చెప్పాడు. భార్యని కార్లలో విమానాల్లో తిప్పడం తన ఆశయమని చెప్పాడు. ఓ రోజు అతను ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పేసింది సౌందర్య. అప్పుడెందుకో తనకు తల్లి తండ్రి గుర్తుకు రాలేదు. సుందర్తో ఉంటే సమయం ఎలా గడుస్తుందో తెలిసేదే కాదు. అతని కోసం ఆతృతగా ఎదురుచూడ్డం, అతను రాగానే సంతోషపడిపోవడం, అతను ప్రేమ కబుర్లు చెప్తుంటే మురిసిపోవడం, వెళ్లిపోతుంటే డీలా పడిపోవడం. రాత్రంతా అతని గురించే ఆలోచనలు. ఉదయం లేవగానే మళ్లీ అతన్ని కలవబోతున్నా అన్న ఆనందంతో క్షణాలు యుగాల్లో గడపడం అలవాటైపోయింది. తన ప్రేమ విషయం తండ్రితో చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించి విరమించుకుంది సౌందర్య. ఆయన ఎంత క్లోజ్గా ఉన్నా ఒక్కోసారి సీరియస్గా ఉండేవాడు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేవారు కాదు. అందుకే ఆ ధైర్యం చేయలేకపోయింది. ఓ రోజు సుందర్ తనతో, మా నాన్న నీ గురించి చెప్పగానే ఉగ్రుడైపోయాడు సౌందర్య. తన మేనగోడలతో నా పెళ్లి చేయాలని పెద్దలు ఏనాడో డిసైడ్ అయ్యారట. పిచ్చి వేషాలేస్తే తాట తీస్తా, ఆ అమ్మాయి ఇంటికెళ్ళి ఆమె పెద్దలను కడిగేస్తానంటూ బయలుదేరారు. నేను కాళ్లు పట్టుకుని ఆపాను తెలుసా అన్నాడు. సౌందర్య షాక్ తిన్నట్టు చూస్తూ ఉండిపోయింది. మీ నాన్న చాలా స్ట్రిక్ట్ అని చెప్పావు. ఆయన కులాంతర వివాహానికి ఒప్పుకోకపోవచ్చు. మనిద్దరం హైదరాబాద్కెళ్ళి గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం. కొంతకాలం తర్వాత తిరిగి వస్తే అప్పటికి పెళ్ళైపోయి ఉంటుంది కాబట్టి మన పెద్దలు ఇంకేం అనలేక మనల్ని తమతో కలుపుకుంటారు. పైగా ఇద్దరూ పరువు కోసం పాకులాడేవాళ్లు కాబట్టి మరోసారి మనకు పెళ్లి కూడా చేస్తారు అన్నాడు నవ్వుతూ. ఒకవేళ వాళ్ళు మనల్ని క్షమించకపోతే అడిగింది సౌందర్య. అప్పుడు హైదరాబాద్కే వెళ్దాము. నాకు స్నేహితులున్నారక్కడ. చేతిలో డిగ్రీలున్నాయి కాబట్టి మనకు ఉద్యోగాలు చూసి పెడతాడు అన్నాడు సుందర్. తాను ఒప్పుకుంది. అంతేకాదు అతని ప్రోద్బలంతో ఇంట్లోని నగలు కూడా తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుంది. ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగినట్టయింది. సుందర్ ఆమె దగ్గరకొచ్చి చెవిలో బ్యాగ్ జాగ్రత్త అని చెప్పడంతో ఆలోచనల్లోంచి బయటకొచ్చింది. నగలున్న బ్యాగుని తన గుండెలకి హత్తుకొని దుప్పటి కప్పుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సౌందర్య. సుందర్తో వారం రోజులు ఎలా గడిచిపోయినాయో తెలియలేదు. హోటల్ గదిలో నిద్రపోతున్న సౌందర్య కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దానికి నిద్రలోంచి మేలుకొని తలుపు తీసింది. ఎదురుగా రూమ్ బాయ్ నిలబడున్నాడు. ఏంటి అన్నట్లు అడిగింది. సారు రూమ్ బిల్లు కట్టేశారు మేడం, మీరు 8 గంటలకు ఖాళీ చేస్తారని చెప్పారు అన్నాడు రూమ్ బాయ్. సార్ కిందున్నారా అని అడిగింది. లేదు మేడం, సారు లగేజ్ తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. ఆ మాట వినగానే నెత్తిన బాంబు పేలినట్టయింది సౌందర్యకి. ఆ రూమ్ బాయ్ ముందు అవమానంగా కూడా అనిపించింది. నేను లగేజ్ సర్దుకున్నాక ఫోన్ చేస్తాను అంటూ తలుపేసేసింది. ఇంకా షాక్లోనే ఉంది సౌందర్య. సుందర్ ఎక్కడికెళ్ళాడు? వెళ్తున్నట్టు తనకెందుకు చెప్పలేదు? ఒకవేళ అర్జెంటుగా వెళ్లాల్సొచ్చినా తర్వాతైనా తనకి ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న మొబైల్ని అందుకుని సుందర్కి కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని బదులొచ్చింది. కొంతసేపు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎందుకో సౌందర్య మనసు కిడి శంకించింది. సుందర్ ఇక రాడని మనసు చెబుతోంది. చిన్నప్పటినుంచి తను క్లాస్లో ఫస్ట్ వచ్చేది. టీచర్లు, బంధువులు, స్నేహితులు అందరూ తన తెలివితేటలని మెచ్చుకునేవాళ్లు. మరి సుందర్ విషయంలో తన తెలివితేటలు ఏమయ్యాయి? ప్రతి విషయంలోనూ మంచి చెడు బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకునే తను ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంది? సుందర్ హైదరాబాద్కు వెళ్దాం అనగానే తనెందుకు వద్దని గట్టిగా చెప్పలేకపోయింది? వయసు ప్రభావమా లేక ప్రేమమైకమా అనుకొని బాధపడింది. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడమో లేక జనారణ్యంలోకి వెళ్లి తన బతుకుని కుక్కలు చింపిన విస్తరి చేసుకోవడం కన్నా తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకే వెళ్లి క్షమాపణ అడిగి భవిష్యత్తులో వారికి ఎటువంటి క్షోభ కలిగించను అంటూ మాటివ్వాలని నిర్ణయించుకుంది. తర్వాత లేచి తన దగ్గర ఉన్న డబ్బులు ఊరికెళ్ళడానికి సరిపోతాయో లేదో అని హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూసిన సౌందర్య షాక్తో కూర్చుండిపోయింది. హ్యాండ్ బ్యాగ్లో తను తెచ్చిన నగలు లేవు. కాలగమనంలో చాలా సంవత్సరాలు ముందుకి దొర్లిపోయినాయి. వైజాగ్ నగరంలో అత్యంత అధునాతనమైందిగా పేరు పొందిన దివ్య హాస్పిటల్లో విజిటర్స్ లాంజ్లో కూర్చొని ఉన్నాడు సుందరమూర్తి. అతని భార్య విద్యాధరి ఆపరేషన్ థియేటర్లో ఉంది. మరి కాసేపట్లో ఆమెకి సర్జరీ జరగబోతోంది. పేదవాళ్ల హాస్పిటల్గా పేరున్నా పేరొందిన డాక్టర్లు అందులో పనిచేస్తూ ఉండడం, దేశంలోనే మంచి హాస్పిటల్గా పేరు పొంది ఉండడం వల్ల అక్కడ భార్యని చేర్పించాడు సుందరమూర్తి. చాలా హాస్పిటల్స్లో చూపించిన వ్యాధి నయం కాక
చావుతో పోరాడుతున్న ఆమెకి ఇక్కడ సరైన వైద్యం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. దాదాపు 2 గంటల సేపు అక్కడ మ్యాగజైన్స్ తిరిగేసిన అతను కాఫీ తాగొద్దామని బయలుదేరుతూ ఉంటే ఎదురుగా దాదాపు 50-55 ఏళ్ల మధ్య ఉన్న వయసున్న స్త్రీ కనిపించింది. ఆమెను చూసి ఈమె సౌందర్యలా ఉందే అనుకుంటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు. అంతలో ఆమె అతన్ని చూసి పలకరింపుగా నవ్వింది. హాయ్ సౌందర్య అన్నాడు ఆమె ఇక్కడికెలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ. ఇంతలో ఓ గదిలోంచి నర్సొచ్చి సిస్టర్ అని పిలవడంతో వస్తున్నాను అంటూ ఆ గదిలోకి వెళ్ళిపోయింది సౌందర్య. సౌందర్య ఇంకా చాలా అందంగానే ఉంది. ఆమె తనని ప్రేమించింది కానీ తను ప్రేమించలేదు. ప్రేమించినట్టు నటించాడు అంతే. పాపం తనను నమ్మి హైదరాబాద్కు వచ్చింది. అప్పట్లో వారం రోజులు ఆమెతో గడిపి ఆమె తెచ్చిన నగలు తీసుకుని చెప్పా పెట్టకుండా వచ్చేశాడు తను. అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్ళి ఆ నగలమ్మి వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. క్రమంగా బిజినెస్ పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. అలా పరిచయమైన ఓ పెద్ద కాంట్రాక్టర్ అతన్ని కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అప్పట్నుంచి మరింత ఎదిగి ఇప్పుడు విజయవాడలోనే నెంబర్ 1 కాంట్రాక్టర్గా ఉన్నాడు సుందరమూర్తి. తను వ్యాపారం ప్రారంభించాక సౌందర్య గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే వయసు మీద పడుతున్న సమయంలో సౌందర్య గుర్తుకొచ్చింది. ఆమెకి తను చేసిన అన్యాయం గుర్తొచ్చింది కూడా. భార్య అనారోగ్యం పాలవడంతో తనలో పాపభీతి మొదలైంది. సౌందర్య కనిపిస్తే నష్టపరిహారంగా కొంత డబ్బు ముట్టజెప్పాలని కూడా అనుకున్నాడు. అది పాప పరిహారం కూడా అనుకోవచ్చు. ఈ రోజు అనుకోకుండా ఆమె కనిపించింది. ఆమె నుంచి తీసుకున్న నగలు ఆ రోజు అమ్మితే 1,00,000 రూపాయలు వచ్చాయి. బ్యాంకు వడ్డీ లెక్కేసుకుంటే ఇప్పటికి ఆ సొమ్ము 5 లక్షల వరకు జమ అయి ఉంటుంది. ఆ సొమ్ముకి చెక్కు రాసి సౌందర్యకిస్తే తనకు పాప విముక్తి కలుగుతుంది. నర్సుగా పనిచేస్తున్న ఆమెకు ఈ డబ్బు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అనుకున్నాడు. అంతలో గదిలోంచి బయటికొచ్చిన సౌందర్య లోపలికి రా సుందర్ అంటూ ఓ గదిలోకి తీసుకెళ్లి కూర్చోమని చెప్పింది. పేషెంట్ కుటుంబ సభ్యులతో డాక్టర్లు వ్యక్తిగతంగా మాట్లాడేదానికి కేటాయించిన గది అది. సౌందర్య ఎవరికో ఫోన్ చేసి కాఫీ తీసుకురమ్మని చెప్పింది. తర్వాత సుందర్ వైపు చూసి ఇప్పుడు చెప్పు సుందర్ అనింది. సుందర్ తను చేసిన పనికి పశ్చాత్తాపడుతున్నట్టు ఆమెతో చెప్పాడు. పాప పరిహారంగా ఆమెకి 5 లక్షలు ఇవ్వాలనుకున్నట్లు కూడా చెప్పాడు. సౌందర్య ఏమీ మాట్లాడకుండా ఎదురుగా ఉన్న దినపత్రికలోని ఒక న్యూస్ ఐటెంని చూడమని ఇచ్చింది. చూసిన సుందర్ షాక్ అయ్యాడు. ఇటీవల విజయవాడలో వరదల వల్ల నష్టపోయిన వాళ్ల కోసం దివ్య హాస్పిటల్ ఎండి సౌందర్య 25 లక్షల చెక్కుని ముఖ్యమంత్రికి అందజేస్తున్న వార్తతో పాటు ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఉన్న ఆమె ఫోటో కూడా వేశారు అందులో. ఈ హాస్పిటల్ నీదా? ఆశ్చర్యంగా అడిగాడు సుందర్. అవునన్నట్టు తలూపింది. మరి నిన్ను సిస్టర్ అని పిలిచిందా నర్సు? అనుమానంగా అడిగాడు. నన్ను అలాగే పిలవమని అందరికీ చెప్పాను. ఎండి హోదా నా తలకెక్కకుండా అన్నది సౌందర్య. ఇంతలో ఓ సిస్టర్ కాఫీ తెచ్చింది. ఇద్దరూ కాఫీ తాగసాగారు. నిన్ను ఇలా చూస్తానని అస్సలు ఊహించలేదు నేను అన్నాడు. అతను ఇంకా షాక్లోనే ఉన్నట్టు అర్థమవుతోంది సౌందర్యకి. ఇంకా ఎలా ఊహించావు సుందర్? మోసపోయిన దాన్ని కాబట్టి ఇంట్లో వాళ్లు తరివేస్తే 4 ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ నా బిడ్డను పెంచుకుంటూ ఉంటానని అనుకున్నావా? లేక ఒళ్ళమ్ముకుని బతుకుతూ జీవోత్సవంలా ఉంటాననుకున్నావా అని అడిగింది సౌందర్య. బిడ్డా? మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నువ్వు వెళ్ళిపోగానే కాదు నువ్వు పారిపోగానే నేనింటికి వెళ్ళాను. తలుపు తడితే మా నాన్న తలుపు తీసి ఇంట్లోకి రమ్మన్నారు. విషయం చెప్తే నన్ను గుండెలకు హత్తుకున్నారు. అమ్మ ఎంతగానో ఓదార్చింది. జీవితంలో తప్పులు చేయడం సహజమే. ఒక్క తప్పు చేసినంత మాత్రాన జీవితం చీకటి చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఓదార్చింది. మొదట్లో నీపై పగ ఎలా సాధించాలా అని అనుక్షణం ఆలోచించేదాన్ని సుందర్. మా నాన్న నా ఆలోచనల్ని తప్పుపట్టారు. నువ్వు పగ సాధిస్తే ఇక సాధించడానికి ఏమీ ఉండదు. ఆ కసిని నువ్వు ఎదగడానికి ఉపయోగించు. అతనికంటే ఎత్తుకు ఎదిగాక కర్మ అతన్ని నీ దగ్గరికి రప్పిస్తుంది. నిన్ను చూసి తలదించుకునే పరిస్థితి అతనికొస్తుంది అన్నారు. వాళ్ళిద్దరి ప్రోత్సాహంతో మెడిసిన్ ఎంట్రన్స్ చదివాను. వైజాగ్లో మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను. అమ్మా నాన్నలు పాపం చూసుకుంటే నేను ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఎంఎస్ కూడా చేశాను. చిన్న క్లినిక్తో మొదలైన నా ప్రస్థానం ఇంత పెద్ద హాస్పిటల్కి ఎండీ అవడం వరకు సాగింది. మా హాస్పిటల్లో పనిచేసే ఓ సహృదయుడైన డాక్టర్ నన్ను వివాహం చేసుకున్నారు. ఇదంతా వింటూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు సుందర్. సుందర్, మా హాస్పిటల్కి వచ్చే అమ్మాయిల్లో నాలా మోసపోయి గర్భవతులైన అమ్మాయిలు ఉంటే
ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పరిస్థితులతో ధైర్యంగా పోరాడడం నేర్పిస్తున్నాను. ఆర్థికంగా వెనుకబడి ఉంటే నా సహాయ సహకారాలు అందించి వారు ఉన్నత స్థాయికి చేరేలా చూస్తున్నాను. అలా నేను ప్రోత్సహించిన వారంతా ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇది విన్న సుందర్, నిన్ను మోసం చేశానని నా మీద కోపంగా లేదా అని అడిగాడు సౌందర్యని. అయ్యో, నువ్వు మోసం చేయడమేంటి సుందర్, నువ్వు నా గురువువి. నాకు ఎన్ని పాఠాలు నేర్పావు. మనుషుల్ని గుడ్డిగా నమ్మకూడదని నేర్పించావు. పైకి ప్రేమ చూపుతూనే అదను చూసి కాటేసే విషసర్పాల్లాంటి మనుషులు ఎలా ఉంటారో చూపించావు. డబ్బు దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదని నేర్పించావు. కనీ పెంచిన తల్లిదండ్రుల్ని మోసం చేయకూడదని తెలియచెప్పావు. నువ్వు చేసిన పని వల్ల జీవితంలో ఎలా పోరాడాలో నేర్చుకున్నాను. ఓ ధ్యేయం ఏర్పరచుకుని ఎలా ఎదగాలో నేర్చుకున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్లకుండా ఉండి ఉంటే నీతో జీవితం పంచుకోవడంతో పాటు నీ పాపాలు కూడా నేను పంచుకోవాల్సి వచ్చేది. ఆ పాపాల నుండి కాపాడిన నీపై నేను కోపం ఎందుకు పెంచుకుంటాను? నువ్వంటే నాకు గౌరవం సుందర్ అని నిర్మలంగా నవ్వుతూ అంది సౌందర్య. ఇంతలో తెల్లని కోటు ధరించి మెడలో స్టెథస్కోపుతో అమ్మా అంటూ ఆ గదిలోకి రాబోతూ గుమ్మం దగ్గరే ఆగిపోయిన యువతిని చూసి, రా దివ్య, ఏంటి విషయం అని అడిగింది సౌందర్య. కంగ్రాట్స్ అమ్మా, విద్యాధరి గారికి స్పృహొచ్చిందిట. డాక్టర్ పరిమళ ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ భర్త కదా అయినా అని అడిగింది ఆ అమ్మాయి సుందర్ని చూస్తూ. ఆ వార్త వినగానే అతని మొహం ఆనందంతో నిండిపోయింది. అవునన్నట్లు తలూపి థ్యాంక్ యూ అన్నాడు ఆ అమ్మాయి వైపు చూస్తూ. ఆ అమ్మాయి బయటికెళ్ళిపోగానే, నీ భార్యతో ఈ హాస్పిటల్లో అడుగుపెట్టినప్పుడే నిన్ను గుర్తుపట్టాను సుందర్. మా గురువులు నేర్పించిన అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అనే పద్యం గుర్తొచ్చింది. నీ భార్య కేసుని ఓ ఛాలెంజ్గా తీసుకుని మా టీంతో కలిసి విజయం సాధించాం అంది సౌందర్య నవ్వుతూ. థ్యాంక్ యూ అన్నాడు సుందర్. ఇప్పుడొచ్చెళ్ళిందే ఆ అమ్మాయి మన బిడ్డ అని సంకోచిస్తూనే అడిగాడు సౌందర్యని. కాదు సుందర్, తను నా బిడ్డ అంది సౌందర్య గర్వంగా. సమాప్తం. ఎంతమంది సౌందర్య లాంటి అమ్మాయిల్ని చూస్తున్నావు? నిద్ర లేచింది మొదలు 18-20 ఏళ్లు కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే 2 నెల్లో 3 నెల్లో లేదు 1 సంవత్సరము పరిచయమైన అబ్బాయిల మీద ఎక్కడి నుంచి వచ్చేస్తుందో అంత నమ్మకం కదూ. ఆలోచించండి. బయటికి వెళ్తే పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటున్నాయి. సౌందర్యలాగా అందరూ వెనక్కి రాలేక ఎంతమంది ఎన్ని మురికి కూపాల్లో నలిగిపోతున్నారో, బాధల్ని అనుభవిస్తున్నారో కొంచెం లోతుగా ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా 24 గంటలు మార్కులు చదువే కాకుండా పిల్లల ప్రవర్తన మీద కొంచెం దృష్టి పెట్టండి. ఒకవేళ మీకేదైనా అనుమానం వస్తే బయట ప్రపంచంలో జరుగుతున్న అరాచకాల్ని ఇప్పుడుండే సోషల్ మీడియాలో చూపించి విశదీకరించి తప్పటడుగు వేయకుండా జాగ్రత్త పడండి. ఈ కథలో సౌందర్య పాత్రకి దొరికినన్ని అవకాశాలు నిజ జీవితంలో బయటికి వెళ్లిపోయిన అమ్మాయిలందరికీ దొరక్కపోవచ్చు. ఆడపిల్లలు పారా హుషార్. మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ఒక్క 10 మందైనా అన్యాయం అవ్వకుండా ఉండాలి అనే సహృదయంతో అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియపరచండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.